కర్నూలు జిల్లాకు చెందిన మరో టీడీపీ నేత వైసీపీలో చేరనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆళ్లగడ్డకు చెందిన ఇరిగిల రాంపుల్లారెడ్డి సోదరులు వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఇవాళ లోటస్ పాండ్లో వైసీపీ అధినేత జగన్ను కలుస్తారని తెలుస్తోంది. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, జెన్సీ కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణలు రోజు రోజుకు మారుతున్నాయని అర్థమవుతుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కీలక నేత ఆళ్లగడ్డలో ఉన్నటువంటి ఇరిగిల్ల సోదరులు వైఎస్ జగన్ సమక్షంలో లోటస్ పాండ్ లో ఈ రోజు జగన్ సమక్షంలో చేరనున్నట్లు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎవరు లేని సందర్భంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసి నిరంతరం పనిచేసినటువంటి ఇరిగిల్ల సోదరులకు సరైన గుర్తింపు లేదని, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి విభేదాలతోనే అతను అలకపోని ఈరోజు వైసీపీలోకి చేరుతున్నట్లు సమాచారం అందుతుంది. గతంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన ఇరిగిల్ల రాంపుల్లారెడ్డి టీడీపీని వీడి వైసీపీలకు చేరడంతో టీడీపీ జిల్లా వ్యాప్తంగా శ్రేణుల్లో ఒక అలజడి మొదలైంది. ప్రధానంగా కంచుకోటగా ఉన్నటువంటి ఆళ్లగడ్డ ఇతర ప్రాంతాల్లో తెలుగుదేశం నాయకుడు ఇరిగిల్ల వైసీపీలోకి చేరడంతో ఆడ వైసీపీకి పట్టం కట్టే అవకాశం ఉంటుందనేది అక్కడ ఉన్నటువంటి శ్రేణులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఇరిగిల్ల వెళ్లడంతో టీడీపీలో ఒక పెద్ద పెను సంచలనంగా మారింది. తెలుగుదేశం జిల్లా వ్యాప్తంగా ఆ శ్రేణుల్లో ఒక అలజడి మొదలైందనేది అర్థమవుతుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇరిగిల్లకి బలమైన పట్టు ఉంది. అనేక మంది క్యాడరు అలాగే కుటుంబము నేపథ్యము నియోజకవర్గంలో అనేక మందితో సంబంధాలు ఉండడంతో తెలుగుదేశం పార్టీ వీడడంతో తెలుగుదేశం శ్రేణుల్లో ఒక అలజడి మొదలైందనేది తెలుస్తుంది. ప్రధానంగా వైసీపీకి మరింత బలం చేకూర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ రోజు లోటస్ పాండ్ లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరనున్నట్లు సమాచారం అందుతుంది. ఇరిగిల్ల సోదరులు ఆళ్లగడ్డ నియోజకవర్గాలు అనేక సంవత్సరాలు టీడీపీలో ఉండి అంతర్గత విభేదాలతోనే బయటకు వచ్చినట్లు సమాచారం అందుతుంది. ఝాన్సీ. రైట్, ఓకే ప్రసాద్.